Good morning all. Today I would like to discuss about regression. In this topic, today we have learned about definition of regression and types of regression. The term regression means stepping back towards the average. Okay, first of all ఇక్కడ మనం regression ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే stepping back towards the average అంటున్నాం. అంటే వీటి యొక్క ప్రీవియస్ డేటాని మనం బేస్ చేసుకొని మనం ఒక కన్క్లూజన్ని కానీ లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్ని కానీ మనం కన్సిడర్ చేస్తే కనుక దాన్ని ఇక్కడ మనం రిగ్రెషన్ కింద డిఫైన్ చేస్తాం. ఓకే, ఈ రిగ్రెషన్ అనాలిసిస్ని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కనుక బ్రిటిష్ బయోమెట్రిషియన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకే, ఈ యొక్క బ్రిటిష్ బయోమెట్రిషియన్ మనకి ఈ రిగ్రెషన్ అనాలిసిస్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ రిగ్రెషన్కి ఇంకా మనం డీప్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే కనుక ఇక్కడ ఏమన్నామంటే స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ ద యావరేజ్ అంటున్నాం. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీ యొక్క హైట్ తీసుకుందాం. ఓకే, సపోజ్ ఒక పర్సన్ యొక్క ఒక హైట్ తీసుకుంటే కనుక ఆ పర్సన్ యొక్క ఫాదర్ అండ్ అలాగే ఆ పర్సన్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఇలాగా బ్యాక్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అంతటికి వెళ్తే కనుక ఆ యొక్క జనరేషన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న జీన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క 3 జనరేషన్స్ని మనం బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీలో ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అయితే ఉంటారో ఆ పర్సన్స్ అంటే ఎవ్రీ పర్సన్ యొక్క యావరేజ్ హైట్ మనం ఇన్ని నెంబర్ ఆఫ్ ఇంచెస్ ఉంటుంది అనేది మనం ఫైనల్గా ఒక కన్క్లూషన్ అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే, దట్ మీన్స్ ఈ యొక్క రిగ్రెషన్ అనాలిసిస్ అనేది మనకి ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని మనం ప్రజెంట్ అనాలిసిస్ చేసి దానికి ఒక ఎక్స్పెక్టెడ్ వాల్యూని కానీ లేకపోతే ఒక ఎక్స్పెక్టెడ్ కన్క్లూజన్ని కానీ తీసుకొస్తే కనుక దీన్నే మనం రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ మెజర్ ఆఫ్ ది యావరేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more variables in terms of original units of data. ఓకే, ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ మెజర్ ఆఫ్ ది యావరేజ్ రిలేషన్షిప్ అంటున్నాము బిట్వీన్ ద 2 or more variables. ఓకే, ఇక్కడ మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉండొచ్చమ్మా రిగ్రెషన్ అనాలిసిస్లో 2 or more వేరియబుల్స్ ఉంటే కనుక వాటి యొక్క ఒరిజినల్ యూనిట్స్ ఆఫ్ డేటాని బేస్ చేసుకొని ఒక మ్యాథమెటికల్ మెజర్ ఆర్ యావరేజ్ రిలేషన్షిప్ని మనం డిఫైన్ చేస్తే కనుక దీన్ని అంతటినీ మనం రిగ్రెషన్ అనాలిసిస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో రిగ్రెషన్ మీన్స్ స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ ద యావరేజ్. It is given by British biometrician Sir Francis Galton and definition వచ్చేసరికి regression analysis is a mathematical measure of the average relationship between 2 or more variables in terms of original units of data. ఇది starting regression కి introduction definition. Next, in regression analysis there are 2 types of variables. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రిగ్రెషన్ అనాలిసిస్ అనేది 2 or more వేరియబుల్స్ మధ్య అనాలిసిస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, రిలేషన్షిప్ని చెప్తుంది అనేది. సో మనం బేసికల్గా ఇక్కడ 2 types ఆఫ్ వేరియబుల్స్ని కన్సిడర్ చేస్తాము. ఓకే, ఆ 2 వేరియబుల్స్ ఏంటంటే వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, లైక్ మనం ప్రీవియస్ కొరిలేషన్ టాపిక్ నేర్చుకున్నాం కదమ్మా. కొరిలేషన్ టాపిక్లో కంపల్సరీ మనం 2 వేరియబుల్స్ తీసుకోవాలి. వన్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి, అవునా? ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్లో మనం తీసుకునే బేసిక్ 2 types ఆఫ్ వేరియబుల్స్ ఏంటంటే వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ ఈ డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్నే ప్రెడిక్టెడ్ వేరియబుల్ అని కూడా అంటాము ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ వేరియబుల్ అని కూడా అంటాము. సో చూడండి, ద వేరియబుల్ హూజ్ వాల్యూ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఈజ్ టు బీ ప్రెడిక్టెడ్ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్. ఓకే, మనం ఏ వేరియబుల్ వాల్యూని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నామో అంటే ఎస్టిమేట్ చేస్తున్నామో దానిని మనం ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అంటున్నాము. Okay, and the variable each influences the value or is used for prediction is called independent variable. And another variable ఏంటి, ఇక్కడ మనం ప్రెడిక్షన్కి యూజ్ అయ్యే వేరియబుల్
దేన్నైతే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నామో దానిని మనం ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ దేర్ ఆర్ 2 types of variables, that is one is dependent variable or predicted and another one is independent variable. Okay, next one is types of regression. ఓకే, ఇక్కడ కూడా రిగ్రెషన్లో మనం బేసికల్లీ 3 types గురించి మాట్లాడుకుంటాము. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్, నెక్స్ట్ వన్ ఈజ్ పార్షియల్ అండ్ టోటల్ రిగ్రెషన్, అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ ఈజ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ రిగ్రెషన్. Okay, the regression analysis is confined to study of 2 variables at a time is called simple regression. ఓకే, ఇక్కడ సింపుల్ రిగ్రెషన్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఏవైనా ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాము అంటే కంపల్సరీ వన్ ఈజ్ డిపెండెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి. ఓకే, 2 వేరియబుల్స్ని తీసుకొని వాటిని అట్ ఏ టైం అనాలసిస్ చేస్తే గనక దాన్ని మనం ఇక్కడ సింపుల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాము. సో వాటిని విత్ ఇన్ ఎగ్జాంపుల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. సో అంటే వైకి ఎక్స్కి ఒక ఫంక్షనల్ రిలేషన్షిప్ని మనం కన్సిడర్ చేసి చెప్తే కనుక దాన్ని మనం సింపుల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. And next one is regression analysis. Okay, sorry, multiple regression. The regression analysis confined to study more than 2 variables at a time is called multiple regression. ఇంతకు ముందు మనం సింపుల్ రిగ్రెషన్లో ఏం చెప్పుకున్నాము, ఓన్లీ 2 వేరియబుల్స్ మధ్య ఈ యొక్క రిగ్రెషన్ అనాలిసిస్ని కన్సిడర్ చేస్తే దాన్ని మనం సింపుల్ రిగ్రెషన్ అన్నాం. బట్ ఇక్కడ మల్టిపుల్ రిగ్రెషన్కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ని తీసుకొని వాటి మధ్య రిగ్రెషన్ అనాలిసిస్ని మనం స్టడీ చేస్తే గనక దాన్ని మనం మల్టిపుల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్గా ఏం రాసుకుంటున్నామంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1, x2. అంటే ఇక్కడ ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, 3 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, y1, x1, x2 ఆర్ అనదర్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1, x2, x3. ఓకే, సో ఇలాగ మనం మోర్ దాన్ 2 వేరియబుల్స్ తీసుకొని వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం స్టడీ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ రిగ్రెషన్. నెక్స్ట్ వన్ ఈజ్ పార్షియల్ అండ్ టోటల్ రిగ్రెషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ టోటల్ రిగ్రెషన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ కన్సిడర్డ్. అంటే ఏంటి, మనం ఇక్కడ స్టడీ పర్పస్ కోసం కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం చెప్తే గనక దాన్ని టోటల్ రిగ్రెషన్ అంటున్నాము. అంటే మనం ఈ యొక్క రిగ్రెషన్ అనాలిసిస్ స్టడీ పర్పస్ కోసం కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే గనక దట్ ఈస్ కాల్డ్ టోటల్ రిగ్రెషన్. నెక్స్ట్ పార్షియల్ రిగ్రెషన్. అంటే పార్షియల్ రిలేషన్షిప్లో ఏం చెప్తామంటే 1 or more వేరియబుల్స్ కన్సిడర్డ్ బట్ నాట్ ఆల్. ఓకే, అంటే ఏం చేస్తున్నాము, ఈ యొక్క టోటల్ రిగ్రెషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తున్నాం. బట్ పార్షియల్ వచ్చేసరికి ఏం చేస్తాము, మన పర్పస్ కోసం కన్సిడర్ చేయాల్సిన వేరియబుల్స్ని మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని మనం ఇగ్నోర్ చేస్తే కనుక దానిని మనం పార్షియల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాము. సో అదే రాసుకున్నాం ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ రిలేషన్షిప్ 1 or more variables considered but not all, thus excluding the influences of those not found for a given purpose. అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో సపోజ్ టోటల్ రిలేషన్షిప్లో ఇలాగా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1, x2, x3, x4 అంటే మొత్తం ఇక్కడ 5 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కన్సిడర్ చేసాం టోటల్ రిలేషన్షిప్లో. అండ్ దాని పార్షియల్ రిలేషన్షిప్కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1, x2 బట్ నాట్ x3, x4 అంటున్నాం. అంటే ఓన్లీ ఇక్కడ 2 వేరియబుల్స్ని మాత్రమే కన్సిడర్ చేసి ఈ యొక్క x3, x4ని మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం పార్షియల్ రిగ్రెషన్ కింద చెప్తున్నాము. And the next one is linear and non-linear
రిగ్రెషన్. ఓకే, మనకి ఇక్కడ ఒక బైవేరియేట్ డేటా తీసుకొని దాన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పాత్ అనేది మనకి ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ అయితే కనుక దాన్ని లీనియర్ రిగ్రెషన్ అని, ఆర్ ఏదైనా ఒక కర్వ్ రిప్రజెంటేషన్లో ఫామ్ అయితే కనుక దాన్ని నాన్ లీనియర్ రిగ్రెషన్ ఆర్ కర్వ్ ఆఫ్ రిగ్రెషన్ అని చెప్తాము. ఓకేనా? సో అంటే ఇక్కడ లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్ చెప్పడానికి ఎలా చెప్తున్నామమ్మా, బైవేరియేట్ డేటా తీసుకొని దాన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పాత్ అనేది ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తే లీనియర్ రిగ్రెషన్. అలా కాకుండా ఏదైనా ఒక కర్వ్ షేప్లో వస్తే కనుక దాన్ని నాన్ లీనియర్ రిగ్రెషన్ అని కానీ ఆర్ కర్వ్ ఆఫ్ రిగ్రెషన్ అని కానీ అంటాము. ఓకేనా? ఇది టుడేస్ క్లాస్. ఇందులో మనం నేర్చుకున్న టాపిక్స్ ఏంటి, డెఫినేషను ఆఫ్ రిగ్రెషను అండ్ టైప్స్ ఆఫ్ రిగ్రెషన్. ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ రిగ్రెషన్: సింపుల్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్, పార్షియల్ అండ్ టోటల్ రిగ్రెషన్ అండ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, థ్యాంక్ యూ.